ఈ నెల నుంచి మనకు కూడా ప్రతి నెల అందరికి లేక ఏప్రిల్లోనో జూన్లోనో మేలోనో సభలు ఏర్పాటు చేసేసి ఇక తర్వాత నిమ్మక నీరెత్తినట్టు ఉండకుండా సంఘ క్షేమం కొరకు ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి దేవుడిచ్చిన ఆలోచన బట్టి నెలలో ఏదో ఒక కూడిక మన సహవాసంలో కొనసాగించబడుతూనే ఉంటుంది. అది మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకే ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లారా, ఈ నెల కుటుంబాల కోసం నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టిన భారం సంవత్సరంకి ఒకసారి కుటుంబ ఆశీర్వాద కూడికని ఏర్పాటు చేయండి అని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించినప్పుడు నేను పరిశుద్ధాత్మని దేవుని అడిగాను, ప్రభా ఇప్పటికే చాలా ప్రార్థనలు ఏర్పాటు చేస్తా ఉన్నాను, మరలా ఇది అవసరం అని. పరిశుద్ధాత్మలు అన్నారు, కుటుంబాల కోసం ప్రార్థించవలసిన ఆవశ్యకత ఉంది కనుక ఖచ్చితంగా ఈ కూడిక మేలుకరంగా నడిపించబడుతుందని. గడిచిన సంవత్సరం జూన్ నెలలోనే ఏర్పాటు చేశాం. జూన్ నెల 20వ తారీఖున జరిగింది. దానికి బిషప్ మదిరి జోసెఫ్ గారు ఓ చక్కని ఉపదేశం మనకు అందించారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెలలో 23వ తారీఖున అదే దైవజనులు మన మధ్యకి వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మదిరి జోసెఫ్ గారు 23వ తారీఖున కుటుంబ ఆశీర్వాద కూడికలు మనతో మాట్లాడబోతున్నారు కనుక ఈ నెలలో జరిగే కుటుంబ ఆశీర్వాద కూడిక కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా ప్రభు మన కుటుంబాల్లో కార్యము జరిగించునుగాక. ఆమెన్. మన సహవాసం జరిగే ఏ కూడిక కూడా వట్టిగా ఊరకనే పెడతలేదు. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ప్రార్థన ప్రయాస ఆ ప్రార్థన కూడికలను కొందు గనకనే బలహీనుడైన నేను ఒకవేళ ఆర్థికంగా కాస్త ఆలోచించి లేక పరిస్థితులు బట్టి ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేయడానికి అవకాశం ఉండొచ్చేమో కానీ ప్రార్థనల సహకారం ఈ ప్రార్థన కూడికలు కనుక ఉంది కనుక ఆ సమయానికి వచ్చేబడకల ప్రభు బలపరిచి నన్ను నిలబెట్టడం ఆశ్చర్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రార్థనల నిమిత్తం ప్రార్థనలు ఎత్తిపట్టండి. ఇక నుంచి ప్రతి నెల ఏదో ఒక కూడిక మన సహవాసంలో కొనసాగించబడుతూ ఉంటుంది కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ సహవాస కూడికలకు హాజరవ్వండి. ఖచ్చితంగా ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో దేవుడు బలమైన కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. ఆమెన్.